ఆజ్ఞను అతిక్రమిస్తే, ఆజ్ఞకు అవిధేయుడవైతే దాని ద్వారా జన్మించేది ఏంటిదంటే పాపం. ఆజ్ఞ అతిక్రమించటమును బట్టి నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు దేనికి జన్మనిస్తున్నావంటే పాపానికి జన్మనిస్తున్నావు. పాపము వలన వచ్చిన జీతం మరణం. ఈ పాపము మరణానికి జన్మనిస్తుంది. ఉట్టిగానే పాపము రాదు. పాపము నీలో, నాలో, మన కుటుంబాలలో జన్మించటానికి కారణం ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞను అతిక్రమించటం. దేవుడు చెప్పింది చెయ్యకపోవటం ఆజ్ఞను అతిక్రమించటం. తద్వారా మనకి తెలియకుండానే పాపము మనలో జన్మిస్తుంది. పాపము కానీ మనలో జన్మించింది అంటే మనల్ని నిర్దాక్షిణ్యంగా మనల్ని నాశనము చేసి దాకా అది వదిలిపెట్టదు. చివరికి మనల్ని మరణానికి అప్పగిస్తుంది పాపం. అందుకనే ఎక్కడ మనము దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నామో జాగ్రత్త పడాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి నేను ముగించేస్తాను. చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను. ఓకే, కానీ చాలు. యెహోవా యందు ప్రేమ ఉంచెను. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సొలొమోను రాజట దేవుణ్ణి ఎంతగానో ప్రేమించినాడు. దేవుడు ఏ ఏ కట్టడాలైతే, ఏ ఏ ఆజ్ఞలనైతే పాటించమన్నాడో ఆ ఆజ్ఞలను పాటించటమే కాదు కానీ దానితో పాటు దేవుణ్ణి గాఢంగా ప్రేమించిన ఒక గొప్ప రాజు సొలొమోను రాజు. తాను ఆజ్ఞలను పాటిస్తూ దేవుణ్ణి ప్రేమించటంను బట్టి తాను పొందుకున్న ప్రతిఫలం ఏంటిది? 9 నుంచి 13 వచనాలు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఓకే, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. ఓకే, గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. వండర్ఫుల్. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను నుండడు. 14వ వచనం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. గట్టిగా చప్పట్లు కొడదాం. సొలొమోను మహారాజు దేవుణ్ణి గాఢంగా ప్రేమించినాడు. నా శత్రువులను చంపివేయి, నాకు బంగారం, వెండి, బంగారము, భూములు, పేరు ప్రఖ్యాతలు ఇవ్వు అని ప్రభువును అడగలే. కానీ సొలొమోను అడిగింది ఏంటిదంటే, ఇన్ని లక్షల ప్రజలని నేను పరిపాలించటానికి నాకు బుద్ధి జ్ఞాన వివేచన వరం ఇవ్వు చాలు అన్నాడంతే. చూడండి, సడన్ గా దేవుడే మనకు ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకో బిడ్డ అనగానే
ఫస్ట్ మనము మన ఇంట్లో ఉన్న అప్పులు తీర్చు ప్రభువా, నా పిల్లల పెళ్లిని చేయి ప్రభువా, నాకున్న రోగము తొలగించు ప్రభువా, నాకు ఇన్ని ఎకరాల భూమిని ఇవ్వు ప్రభువా అని, నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం, మనకున్న కిరాణా దుకాణం లిస్ట్ అంతా కూడా ఇస్తాం. హల్లెలూయా. మనకున్న అవసరతలన్నీ ఎక్కడ మరలా దేవుడు కనబడకుండా వెళ్ళిపోతాడేమో అని అన్ని ఒకదాని చెప్పేస్తాం. కానీ సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలి సొలొమోన్ అనేసి అడిగినప్పుడు, సొలొమోను ఐశ్వర్యం, బంగారము, పేరు ప్రఖ్యాతలు, భూములు, నన్ను శత్రువులు తరుముతున్నారు వారిని నిర్మూలం చేయని అడగలే, కానీ ఎన్ని లక్షల ప్రజలను పరిపాలించడానికి బుద్ధి, జ్ఞాన, వివేచనను ఇవ్వండి అనగానే దేవునికి నచ్చింది. అది నచ్చి అద్భుతమైన రీతిలో బుద్ధి, జ్ఞాన, వివేచన ఇవ్వటమే కాదు, నీవు ఇవి అడగకపోయినా నీకు ఐశ్వర్యమును, పేరు ప్రఖ్యాతలను నేను ఇవ్వబోతున్నాను. ఏ శత్రువులు నేను ముట్టకుండా నీ దేశము చుట్టూరు నేను కంచె వేయబోతున్నాను. ఈ ప్రపంచంలోనే నీ వంటి రాజు ఉండగబోడు అని ఆ యొక్క సొలొమోనును దేవుడు ఆశీర్వదించి దీవించినాడు. చూడండి, సొలొమోను అంచెలు అంచెలుగా ఇక దీవించబడ్డాడు. కొంచెం మంచిగా విని మనము ఆ క్లారిటీలోకి వద్దాం ఈ రాత్రి. సొలొమోను చేసిన ప్రార్థన చూడండి, 3వ అధ్యాయం 7-8 వచనాలలో ఒక మాట అంటాడు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు. అయితే నేను బాలుడను. చాలు, మంచిగా వినండి. ఇక సొలొమోను తన యొక్క ప్రయాణము ఎలా ప్రారంభించబడ్డదంటే, ప్రభువా నేను దాసుడను, నేను బాలుడను, దాసుడను బాలుడను అంటే తనలో ఎంత తగ్గింపు చూస్తున్నావు. రాజు అయినప్పటికీ నేను ఒక సర్వెంట్ని ప్రభా, నేను దాసుడను. మంచి వయస్సు కలిగిన వాడైనప్పటికీ నేను చిన్న బాలుడనయ్యా, నాకేం తెలియదయ్యా అంటున్నాడు. అలా తన జీవితం ప్రారంభించబడ్డది. చివరికి 8వ అధ్యాయం 1 నుంచి 66 వచనాలు చదవద్దు, కానీ అక్కడ సొలొమోనుకున్న బర్నింగ్ డిజైర్ ఏంటిదంటే, దేవుని నామాన్ని ఘనపరచాలి, మహిమపరచాలి. ఈ విధంగా తాను అడుగడుగున దేవుణ్ణి ఘనపరిచినాడు, మహిమపరిచినాడు. తద్వారా దేవుడు సొలొమోనును అన్ని విధాలుగా దీవించి ఆశీర్వదించినాడు. ఏమీ తక్కువ చేయలే. ఎలా దీవించినాడు అంటే, నా కనుదృష్టి, నా మనస్సు ప్రతినిత్యము నీతో ఉండబోతున్నది, నువ్వు కట్టించిన మందిరంలో ఉండబోతున్నది. సొలొమోన్, నేను ఎప్పుడు నీతో ఉండబోతున్నాను బిడ్డ, నా మహాకృపను నేను నీకు దయచేయబోతున్నాను బిడ్డ అని దేవుడు ఎంతగానో సొలొమోన్ని ఆశీర్వదించి దీవించడమే కాదు, కానీ సొలొమోన్ అంటే దేవునికి చాలా ఇష్టమైపోయింది. బా, చివరికి సొలొమోనుతో దేవుడు అన్నాడు, బిడ్డా నేను అంచెలు నిన్ను దీవిస్తున్నానా, ప్రపంచంలోనే నీ వంటి రాజు ఒక్కడు కూడా ఉండడు, నీ వంటి జ్ఞానవంతుడు ఒక్కడు కూడా ఉండడు, అంతగా నిన్ను దీవించిన బిడ్డని అంటూ సొలొమోనుతో దేవుడు అన్నాడు, నువ్వు ఒక్క పని చేయాలా, ఏది మంచో ఏది చెడో నువ్వు చాలా జాగ్రత్తగా పరిశోధించాలి. హల్లెలూయా. నువ్వు ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దో
చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలా. ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో చాలా జాగ్రత్తగా నీవు ఆలోచించి చేయాలా. అంటే ప్రభువా, నాకు నువ్వంటే చాలా ఇష్టం ప్రభువా, నీవు చెయ్యమన్నది నేను చేస్తానయ్యా, నీ ఆజ్ఞను ఒక ఆజ్ఞను కూడా నేను చెవదాటనయ్యా, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా అని సొలొమోను తన ప్రారంభ దినాలలో దేవుణ్ణి చాలా ప్రేమించినాడు. దేవుని యొక్క ఆజ్ఞలనన్నిటిని కూడా గైకొన్నాడు. కానీ వినండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9-11. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1-4 మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారితో సహవాసం చెయ్యొద్దు, వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, అమ్మా ఎంతమందట? 700 మందట. వామ్మో. 300 మంది ఉపపత్నులను కలిగియుండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. 4 సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. 5వ వచనం. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. 6వ వచనం. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమేషు అను మోయాబీయుల హేయమైన దేవత. ఇక చూడండి, భయంకరంగా దిగజారిపోండి సొలొమోను. ఏ సొలొమోను? దేవుణ్ణి గాఢంగా ప్రేమించిన సొలొమోను. తాను గాఢంగా ప్రేమించటమును బట్టి దేవుడు అంచెలుగా ఆశీర్వదించి దీవించబడ్డ సొలొమోను ప్రపంచంలోనే గొప్ప రాజుగా దీవించబడిన సొలొమోను చివరికి తన అంతము ఎలా ఉన్నదంటే నీచముగా మారిపోయినాడు. దేవుడు చెప్పింది చేసినాడు, కానీ క్రమక్రమంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించటం స్టార్ట్ చేసినాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను పాటించినాడో సొలొమోను అంచెలుగా దీవించబడ్డారు. ప్రపంచంలోనే గొప్ప రాజుగా దీవించబడ్డాడు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించటం స్టార్ట్ చేసినాడో ఇక పాపము అనేది సొలొమోను జీవితంలో ప్రవేశించింది. ఆ పాపము సొలొమోను నుంచి సొలొమోను కుటుంబం ఇక అంచెలుగా అది చాప కింద నీరులాగా ఒక చెదలు పట్టినట్టు పాపము ఆ సొలొమోను రాజ్యంలో ప్రవేశించి చివరికి భయంకరంగా చనిపోయినాడు సొలొమోను. నేను ఎందుకు ఇంత క్లియర్గా ఈ మాటలు నేను చెప్తున్నాను, అందరు జాగ్రత్తగా వినండి బిడ్డ.
మన దేవుడు ప్రేమాస్వరూపి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు. మనం తెలిసి తెలియక ఏమన్నా పాపం చేస్తే మనల్ని క్షమిస్తాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. కానీ తెలిసి పాపము చేస్తే దానికి మూల్యం చెల్లించక తప్పదు. సొలొమోనుకి తెలుసు ఏది పాపమో, ఏది పవిత్రతనో, ఏది మంచిదో, ఏది చెడో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యొద్దో, ఏమి నమ్మాలో, ఏమి నమ్మొద్దో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళొద్దో, ఎవరితో ఉండాలో, ఎవరితో ఉండొద్దో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడొద్దో, ఏమి చూడాలో, ఏమి చూడొద్దో, ఏమి వినాలో, ఏమి వినొద్దో అన్ని తెలుసు సొలొమోనుకి. తెలిసి కూడా వాంటెడ్లీ దేవునికి దుఃఖకరమైన జీవితం జీవించినాడు. ఈ రాత్రి ఎందుకు ఈ మాటలను వింటున్నావంటే, ఎక్కడైనా మనము దేవుని ఆజ్ఞ అతిక్రమించటం బట్టి పాపము ప్రవేశించింది అంటే ఇక ఆ సిమ్టమ్స్ కానీ ఆ యొక్క గుర్తులు మన జీవితాలలో కనబడుతుంటాయి. అప్పులు పెరుగుతూ ఉంటాయి, రోగాలు పెరుగుతూ ఉంటాయి, మన ఇంట్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఎప్పుడు భయం భయం భయం. భార్య మాట భర్తకు నచ్చదు, భర్త మాట భార్యకు నచ్చదు. ఇల్లంతా కూడా ఒక అసమాధానము, చీకటి మేఘాలు కమ్ముకుంటాయి. ఈ గుర్తులు మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితాలలో కనబడుతున్నాయా? ఎక్కడనో నీవు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఉండొచ్చు. తద్వారా చాప కింద నీరులాగా పాపము ప్రవేశించి కొన్నిసార్లు తెలవకుండా చేస్తాం బిడ్డ. తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి. దానికి యేసయ్య నన్ను క్షమించవా అంటే క్షమిస్తాడు. కానీ కొంతమంది మద్యం తాగొద్దని తెలుసు తాగుతారు, అబద్ధాలు ఆడొద్దని తెలిసి అబద్ధాలు ఆడతారు, లంచాలు తీసుకోవద్దని తెలిసి లంచాలు తీసుకుంటారు, సినిమాలు చూడొద్దు అని తెలిసి సినిమాలు చూస్తారు, సీరియళ్ళు చూడొద్దు అని తెలిసి సీరియళ్ళు చూస్తారు. ఈ విధంగా తెలిసి మనము పాపము చేసిన, పొరపాటు చేసిన దానికి మూల్యం చెల్లించక తప్పదు. అప్పుడే ఆ పాపం అనేది మన గృహంలో ప్రవేశిస్తుంది. చూడండి, మనల్ని దేవుడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొని వచ్చినాడు. రోడ్ల మీద ఉండే ఆ యొక్క పైపులలో, ఫుట్పాత్ మీద పండుకునే వారి సంఖ్యలో నిన్ను పెట్టలే దేవుడు. ఏదో రకంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించినాడు. కానీ కొన్నిసార్లు తొందరపాటు తనముతో సొలొమోను చేసినట్లు చాలా మంది చేస్తారు. పెద్ద పాపం ఉండదు, చిన్న పాపం ఉండదు. పాపము చేయి పైకెత్తి చెప్పండి, పాపమే. పెద్ద ఎయిడ్స్, చిన్న ఎయిడ్స్ ఉంటుందా చెప్పండి? ఎయిడ్సే. పాస్టర్ గారు, నేను ఎప్పుడు పాస్టర్ గారు, అప్పుడప్పుడు తాగుతా అంటారు. సరే, అప్పుడప్పుడు కొంచెం ఎండోసల్ఫాన్ తాగు. ఏం తాగుతావు? అప్పుడప్పుడు ఎలకల మందో లేకపోతే పురుగుల మందో తిని అప్పుడప్పుడు తింటరా? అప్పుడప్పుడు తాగుతామంటారు, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు. కానీ దానికి తెలియకుండానే మూల్యం చెల్లించక తప్పదు. సొలొమోనుకి ఏం తక్కువైందండి? ఏమన్నా తక్కువ చేసిండా దేవుడు? చేయి పైకెత్తి చెప్పండి. ఏం తక్కువ చేయలేదు, కావలసినవన్నీ ఇచ్చినాడు. అక్కడ ఒక చాప్టర్లో ఉంటుంది అయితే, సొలొమోను డైనింగ్ టేబుల్ ఉంటుంది అయితే, వామ్మో, ఎంత ఒక 200 ఎద్దులు, 100 గొర్రెలు ఇట్లా ఉంటాయి పెద్ద. అంత ఒక్కరోజు తన డైనింగ్ టేబుల్ మీద ఉండే భోజనం
అంతగా దేవుడు దీవించినాడు. ప్రపంచములోనే గొప్ప రాజు ఎవరు అంటే సొలొమోను రాజు. కానీ సొలొమోను రాజు ఎంత నమ్మకంగా ఉండాలి కదా, జీవితాంతం. ప్రభువా, ఇంకొకటి తెలుసా, సొలొమోను ఎందుకు నమ్మకంగా ఉండాలంటే, సొలొమోను తల్లి బెత్షెబ దావీదుకి భార్య కాదు. దావీదు తొందరపడి చేసిన పొరపాటును బట్టి, ఆ స్త్రీ ద్వారా చేసిన పొరపాటు, ఆ స్త్రీకి ఒక భర్త ఉండే, ఆ భర్తను యుద్ధంలో చంపిపిచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు. చివరికి పశ్చాత్తాప పడతాడు, ఆయన పాపాలు కడగబడతాయి. ఆ స్త్రీకి పుట్టినవాడు ఎవరు? సొలొమోను. ఏమి విలువ ఉంటే చెప్పండి ఆ రాజ్యంలో? మిగతా స్త్రీలంతానేమో దావీదు మంచిగా అరేంజ్ మ్యారేజెస్, కానీ ఈ బెత్షెబ, ఈ లేడీ, ఈమెతో వివాహం జరగలే. కొంత భయంకరమైన పొరపాటును బట్టి సొలొమోనుకి జన్మనిచ్చింది ఆ తల్లి. అలాంటిది దేవుడు వెలివేయబడి తృణీకరింపబడిన సొలొమోనుని రాజుగా పట్టాభిషేకం చేసిన. చేతుల పైకెత్తి చప్పట్లు కొడదాం. పోనీ దావీదుకి సొలొమోను తప్ప ఇంక కొడుకులు ఎవ్వరు లేరా? మంచి మంచి ఆజానుబాహులు ఉన్నారు. కానీ దేవుడు మంచి మంచి అందగాళ్ళని, మంచి మంచి హ్యాండ్సమ్ పర్సన్స్ వదిలిపెట్టి ఈమెకి పుట్టిన సొలొమోనుని సింహాసనం ఎక్కిస్తే సొలొమోను ఎట్లుండాలా? చేయి పైకెత్తి చెప్పండి. ఎంత నమ్మకంగా ఉండాలా? జీవితాంతము దేవునికి కృతజ్ఞుడుగా ఉండాలా. అందుకనే మన జీవితంలో మన పాత స్థితి ఎప్పుడు మనం మర్చిపోవద్దు. చప్పట్లు కొట్టండి అంతా. హల్లెలూయా. మన పేదరికం ఎప్పుడు మర్చిపోవద్దు. మన సైకిల్ ప్రయాణం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మన సెకండ్ హ్యాండ్ స్కూటర్తో ప్రారంభించిన జీవితం మర్చిపోవద్దు. పచ్చడి మెతుకులు తిన్న అనుభవం మనం మర్చిపోవద్దు. నీళ్ళ సాంబార్తో మన జీవితం తిన్నది మర్చిపోవద్దు. 2 చీరలతో అడుగుపెట్టింది దైవ సేవకురాలు సేవలో. 2 ప్యాంట్లతో 2 షర్ట్లతో అడుగుపెట్టిన నేను సేవలో. మంచి కుటుంబానికి చెందిన వారం మేము. మా డాడీ సింగరేణి కాలేజ్లో మంచి ఆఫీసర్ ఆయన. ఇంటికి నేను ఒక్కడనే కొడుకుని. మా అక్క ఉన్నది. మా డాడీ ఆస్తి అంతా నాకే, మా డాడీ సొంత ఇల్లంతా నాకే. కానీ దేవుని సేవలో అడుగుపెట్టినప్పుడు కట్టుబట్టలతో అడుగుపెట్టినాం. ప్రభువా, నీవు ఆశీర్వదించినడలా అది ఎన్నటెన్నటికి నీ ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ప్రారంభించబడిన ఈ సేవ బెల్లంపల్లిలో 3 ప్రారంభించబడిన పరిచర్య, హైదరాబాద్లో 7 ఎస్పీజీ స్కూల్లో ప్రారంభించబడిన పరిచర్య, దేవుడు ఈరోజు ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేస్తున్నాడు. ఒకసారి మా బ్యాక్గ్రౌండ్ చూస్తే, మా పాత స్థితి చూస్తే, మా ఫ్లాష్ బ్యాక్ను చూస్తే ఇది కలనా నిజమా అనిపిస్తుంది. కానీ మేము మా జీవితంలో ఒకటి తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, మనుషులు వస్తారు, వెళ్ళిపోతారు. మనుషులు ఒకరోజు చప్పట్లు కొడతారు, 2 రోజు చెంపవల కొడతారు. ఎప్పుడు పొగుడుతారో తెలియదు, ఎప్పుడు తిడతారో తెలియదు. మనుషులు ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎప్పుడు సడన్ గా మాయమవుతారో తెలియదు. కానీ మేము మనుషుల మీద ఆధారపడితే మేము సేవ చేయలేము. హల్లెలూయా. మాకు నువ్వు కావాలా. అందుకనే మనుషులు వస్తారు, వెళ్ళిపోతారు. మనుషులు పొగుడుతారు, వెళ్ళిపోతారు.
ఈ మందిరములో పెద్ద మందిరం, ఈ మందిరం హైదరాబాద్ బెల్లంపల్లిలో కూడా దీనికంటే పెద్ద మందిరం. ఇది మా దృష్టి దీని మీద కాదు, మా దృష్టి ఎందుకో తెలుసా? ఏ స్థాయిలో నుంచి ఏ స్థాయిలోకి తెచ్చినాం. సొలొమోను ఇట్లా ఆలోచిస్తే బాగుండు పాపం. ఎక్కడి నుంచి నన్ను ఎక్కడికి తెచ్చినావు ప్రభువా? మా తల్లి చరిత్ర చూస్తే, నా చరిత్ర చూస్తే అసలు సింహాసనం మీద కూర్చునే అర్హత ఉన్నదా అయ్యా మాకు అని సొలొమోను ఆలోచిస్తే బాగుండు పాపం. పాపం దేవుడు చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ 11వ అధ్యాయం అక్కడ ఒక 9-11 వచనంలో బాధతో దేవుడు ఒక మాట అంటాడు. సొలొమోను చూస్తూ ఒక మాట అంటాడు. 11వ అధ్యాయం 9-10 వచనాలు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై 2 మార్లు ప్రత్యక్షమైందంటే అది దట్ ఈస్ నాట్ ఎ సింపుల్ ఇష్యూ. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము అతని ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. అబ్బా, ఎట్లా తొలగిపోయినావయ్యా సొలొమోన్? ఎట్లా దూరమైనవయ్యా సొలొమోన్? దేవుని మీద నుంచి ఎట్లా తొలగించుకున్నావు సొలొమోన్? మధ్యాహ్నం ఇది మెడిటేట్ చేస్తూ కొద్దిసేపు దాకా ఏడ్చిన. గాడ్ ఈస్ మై విట్నెస్. అలా బైబిల్ క్లోజ్ చేసేసి తనివి తీరా హృదయపూర్వకంగా కొద్దిసేపు ఏడ్చిన. ఎట్లా నువ్వు మర్చిపోయినావయ్యా దేవుణ్ణి సొలొమోన్? నీ తల్లి స్థితి మర్చిపోయినావా? నువ్వు ఏ తల్లికి పుట్టినవా నువ్వు మర్చిపోయినావా సొలొమోన్? ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు అన్నీ వచ్చేసిన తర్వాత దేవుని మీద నుంచి మనస్సు తిప్పుకున్నాడట పాపం. సహోదరి, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈరోజు హార్డ్వేర్ ఇంజనీర్ బిడ్డ. నీవు ఒక డాక్టర్వి, ఒక ప్రొఫెసర్వి, ఒక వ్యాపారవేత్తవి. ఒక్కసారి ఆలోచించుకొని నీ ఏ స్థాయిలో ఉండే నువ్వు ఈరోజు ఏ స్థాయిలోకి తెచ్చినాడో దేవుడు. ఏం తక్కువ లేదు బిడ్డ, నీకు అన్నిచ్చిండు దేవుడు. కానీ మీ అందరికీ నా చేతులు జోడించి జీవితంలో దెబ్బలు తిని 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 అనుభవాలు అనుభవించి ఈ మాటలు ప్రేమతో చెప్తున్నాను. డబ్బు ఈరోజు ఉంటుంది, పోతుంది. ఉద్యోగం ఈరోజు ఉంటుంది, పోతుంది. పేరు ప్రఖ్యాతలు ఈరోజు ఉంటాయి, పోతాయి. అన్నీ మారిపోతాయి. మారనివాడు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు. వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చేతులు పైకెత్తి చప్పట్లు.
బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, హే హే హే, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మన జీవితంలో ఎప్పుడైతే సొలొమోను మర్చిపోయినట్లు మర్చిపోతామో, ఇక అన్ని మర్చిపోవాలి. ఇక మంచి రోజులు మర్చిపోవాలా? ఎందుకంటే ఉండవలసిన వాడే మనకు లేకపోతే ఎన్ని ఉన్నా వేస్ట్. కానీ ఏమీ లేకపోయినా ఆయన మనతో ఉంటే చాలు. ఒకటి నేను చెప్తున్నా బిడ్డలు, నిన్ను లేవనెత్తటానికి ఒక్క గంట చాలు ఆయనకి, ఒక్క రోజు చాలు అంతే. నీ చరిత్రను మార్చడానికి, నీ కథ అంతా మార్చడానికి ఒక్కరోజు చాలు బిడ్డ. అది మేమే సజీవ సాక్ష్యం. ఎక్కడ బెల్లంపల్లి? బెల్లంపల్లి అంటే 1997, 1992, 95 82 నుంచి 85 నుంచి 93 దాకా నక్సలైట్స్ హెడ్ క్వార్టర్స్ బెల్లంపల్లి. అంటే నక్సలైట్స్ యొక్క స్థావరాలు ఉండేటి అక్కడ. మా మమ్మీ డాడీ చెప్పేవారు, హైదరాబాదులో స్టేషన్లో దిగగానే బెల్లంపల్లి అని ఎవరికి చెప్పొద్దు బిడ్డలు అనేవారు. అలాంటి హెవీ కుంబింగ్ జరుగుతూ ఉండేది ఆ ఏరియాలలో. చరిత్ర లేదు, రోడ్స్ ఉండవు అక్కడ. భయం భయం భయం, ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో. ఆ ప్లేస్ నుంచి దేవుడు ఒక సేవకుడిని లేపుకున్నాడు. ఈ సేవకుని కూడా పెద్ద ఏదో చరిత్ర లేదు, ఏ చరిత్ర లేదు ఈయనకు కూడా. కానీ నా జీవితం ఎప్పుడైతే యేసుకి ఇచ్చినానో అప్పటి నుంచి కొంచెం కష్టతరమైన తాను చెప్పింది చేయటం ప్రారంభించినాం. ఏ రోజు మేము ఈ స్థాయిలోకి వస్తాం, ఇంత సేవ ఉంటుంది అనుకోలే. ఒక సాధారణమైన విశ్వాసుల్లాగా బ్రతికినాం. దేవుడు ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలోకి తెచ్చినాడు. అందుకని ఈరోజు కూడా మా ప్రార్థన ఏంటంటే, ప్రభు అన్నీ వస్తాయి వెళ్ళిపోతాయి, మనుషులు వస్తారు వెళ్ళిపోతారు, కానీ మాకు నువ్వు కావాలా. మేము నీకు అంటు కట్టబడాలా. నువ్వేమైనా చేయగలుగుతావయ్యా. ఈరోజు నిరీక్షణను కోల్పోయి ఇక్కడికి వచ్చినావు. అందరి ద్వారా మోసపోయినావు. జీవితం మీద విరక్తి వచ్చేసి ఎందుకు బ్రతుకుతున్నాననే ఆలోచన. ఏంటిది ప్రభు నా భవిష్యత్? ఎంతకాలం గర్భఫలం లేని శాపం, ఎంతకాలం నా భర్త మారడు, ఎంతకాలం ఈ అప్పుల సమస్య, ఎంతకాలం ఈ ఉద్యోగం లేని శాపం. నాకంటూ మంచి రోజులు లేవాయా అని ఏడ్చి అలసిపోయి, ఒకవేళ లైవ్ స్ట్రీమ్లో ఉన్నా, లైవ్ ప్రోగ్రాంలో ఇక్కడున్నా,
ఈరోజు మీ రోజు బిడ్డ. దేవుడు మిమ్మల్ని దర్శించే రోజు. మీ చరిత్రను మార్చే రోజు. మీకు ఒక క్రొత్త ఆనందాన్ని ఇవ్వటానికి బిడ్డలు ఇక్కడికి వచ్చి మేము ఎందుకు అందరికి అంత ఓపిక ప్రార్థన చేస్తామంటే, అప్పుల సమస్య మాకు తెలుసు. 7 years పిల్లలు లేరు మాకు, గర్భఫలం లేని స్థితి తెలుసు, అప్పుల సమస్య తెలుసు, నిందలు అవమానాలు, ప్రజలు ఎట్లా మోసం చేస్తారన్నీ తెలుసు. మేము అనుభవించినాం కాబట్టి ఓపికతో మీకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ రుచి మేము చూసినాం కాబట్టి మీ మీద మాకు కనికరం. కాబట్టి ఎక్కడెక్కడికో తిరిగి తిరిగి అలసిపోయారు బిడ్డలు మీరు. కానీ రాత్రి యేసయ్యకు నువ్వు కావాలట. యేసయ్యా, యేసయ్యా, తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు జరిగినాయి, నన్ను క్షమించు. నేను తెలిసి తెలిసి కొన్ని పొరపాట్లు చేసిన, నన్ను క్షమించు. సొలొమోన్ లాగా నీవు చేసిన మేలులు మర్చిపోయినాయా, నన్ను క్షమించు. ఈ ఒక్కసారి నన్ను కరుణించి క్షమించవా, నా జీవితాన్ని నేను నీకు ఇస్తున్నాను అన్నవారు అందరూ లేచి నిలబడండి. కుడి చేయి పైకెత్తి, యేసయ్యా నువ్వు నాకు కావాలి. యేసయ్యా, కుడి చేయి పైకెత్తి. నువ్వు ఎంత భయంకరమైన అలవాట్లకి బానిస అయిపోయినా, నీకు ఇంకా యేసుక్రీస్తు ప్రభు గురించి నీకు తెలియకపోయినా, క్రొత్తగా వచ్చిన భయపడకు. ఈ రాత్రి ప్రభుకు నువ్వు కావాలట. ప్రభుని హృదయంలోకి రావాలనుకుంటుండగా నాకు యేసయ్య కావాలి అన్నవారు దయచేసి డోర్స్ గేట్స్ తెరవండి. ముందు పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ నుండి ఈ మెట్ల దగ్గర మోకరించండి. నాకు యేసయ్య కావాలి, నా జీవితాన్ని ఈరోజు యేసయ్యకి ఇవ్వాలనుకుంటున్నా. నా పాత జీవితానికి నేను గుడ్ బై చెప్పబోతున్నా. ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను అన్నవారు పరిగెత్తుకుంటూ వచ్చి ముందట మోకరించి నీ కుడి చేయి పైకెత్తండి. లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. ఇక ఆపేసేయండి, ఆ గేట్ అవతలనే ఉంచండి, అక్కడ మోకరించండి, నిలబడండి. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు.
యేసయ్యా, స్వరాలు ఎత్తి యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, స్థిరపరచువాడము, బలపరచువాడము, పడిపోయిన చోటే నిలబెట్టువాడము, ఘనపరచువాడము, హెచ్చించువాడము, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. కుడి చేయి పైకెత్తి అందరు నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసయ్యా, నీవు దేవుడవని నేను నమ్ముచున్నాను. 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో నా పాపాల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి పాతి పెట్టబడి 3వ దినమున లేచినావని, పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. యేసయ్యా, నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లని దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించు. యేసయ్యా, నా హృదయములోనికి రమ్ము, నాకు దేవుడుగా ఉండుము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.